హలో ఫ్రెండ్స్, నేను రాజు. జనసేన పార్టీ అంటే తెలంగాణ రాజకీయ పార్టీలకు కూడా భయం పట్టుకుందా? ఇప్పుడు సిచ్యువేషన్ అలాగే కనబడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్ చూస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత దయానీయంగా ఉందనే అనుమానాలు వస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక కామెంట్ చేశాడు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టకూడదు, నువ్వు తెలంగాణ రాకూడదు అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కలిశారు. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి 7వ తారీఖు 8వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు కూడా ఖరారయ్యాయి. అయితే తెలంగాణలోని ముఖ్యంగా కరీంనగర్, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి బహిరంగ సభలను కూడా వాళ్ళు పెట్టబోతున్నారు. దీన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ కామెంట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్, నువ్వు తెలంగాణ రాకూడదు, నువ్వు తెలంగాణకు సంబంధించిన వ్యక్తివి కాదు, మీది ఆంధ్ర పార్టీ, తెలంగాణ పార్టీ కాదని చెప్పి కామెంట్ చేయడంతో నెటిజన్లు అయితే గట్టిగా వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ని కలిసి అయ్యా భిక్షాందేయి మాకొచ్చి ఓట్లు అడుగుపెట్టిన దుస్థితికి పోయినారంటే తెలంగాణలో బీజేపీ దీనస్థితి అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకుడు వచ్చి ఇక్కడ ఓట్లు అడిగితే తప్ప వాళ్ళకి ఓట్లు రాడే పరిస్థితి కనబడతలేదు. యాజ్ గా బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు దేవుల పేరిట, మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి, వారి సంక్షేమం. ఆ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది కాబట్టి ఇవాళ 90% పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నాయి కాబట్టి ఆ భయంతో ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి సినీతారుల్ని బీజేపీ నాయకులు పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది. పేరుకే జాతీయ పార్టీ అంటారు, ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, ఒక చిన్న రాజకీయ పార్టీకి మీరు భయపడుతున్నారంటే మీ పార్టీ ఇంత దయానీయ పరిస్థితిలో ఉందా? ఇంతకన్నా కాంగ్రెస్ పార్టీకి అవమానం ఏదైనా ఉంటుందా అని చెప్పేసి గట్టిగానే నెటిజన్లు సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు పట్టుకొని. మరి నిజమే కదా, దేశాన్ని ఏలిన పార్టీ, జాతీయ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ఇలాంటి హేమాహేమీలు ఉన్నటువంటి పార్టీ, ఇలాంటి వాళ్ళు దేశాన్ని ఏలినటువంటి పార్టీ ఒక చిన్న జనసేన పార్టీకి భయపడుతున్నారంటే మీ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోండి. జనసేన పార్టీ తెలంగాణ వాళ్ళది కాదు, ఆంధ్ర పార్టీ అంటున్నారు. అసలు జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. అది ఒక జాతీయ పార్టీ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ. మరి ఇలాంటి పార్టీ ఒక్క తెలంగాణకో లేకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పరిమితం అవుతుంది? అది జాతీయ పార్టీ అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అనౌన్స్ చేశారు. అలాంటప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళ పార్టీని బిల్డ్ చేసుకోవచ్చు, అక్కడ ఎన్నికల్లో పాల్గొనవచ్చు. జనసేన పార్టీ తెలంగాణ పార్టీ కాదు, ఆంధ్ర పార్టీ అని మాట్లాడినటువంటి మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ పార్టీ, అది ఒక జాతీయ పార్టీ, ఎక్కడో ఢిల్లీలో పుట్టినటువంటి పార్టీ. కానీ జనసేన పార్టీ తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ. ఆ పార్టీకి తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టే హక్కు ఉంటుంది, తెలంగాణ గడ్డ మీద పోటీ చేసే హక్కు ఉంటుంది. నాకు అర్థం కాదు, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా తెలంగాణ సెంటిమెంట్ మీదనే బతుకుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ లేకపోతే వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదనే విధంగా తయారైపోయారు. అటు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే. బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ మీదనే 2 సార్లు అధికారంలోకి వచ్చింది. సరే, కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటం చేశారు, అది తెలంగాణ పోరాటం మీదనే పుట్టినటువంటి పార్టీ కాబట్టి సరే వదిలేద్దాం దాన్ని. అయినా కూడా తెలంగాణ వచ్చేసింది. ఇంకా తెలంగాణ వచ్చినా కూడా అదే సెంటిమెంట్తో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ ఎంతకాలం రాజకీయాలు చేస్తారు? ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ సెంటిమెంట్ మీద రాజకీయాలు చేస్తుందంటే ఇంతకన్నా అవమానం ఏముంటుంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగు పెట్టకూడదని ఎలా మాట్లాడతారు? ఒక పవన్ కళ్యాణ్ కాదు, ఎవరైనా కూడా తెలంగాణలో అడుగు పెట్టే హక్కు ఉంది. ఇది భారతదేశం, తెలంగాణ ఏం సపరేట్ దేశం కాదు, దీనికి వీసాలు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఎలా మాట్లాడతాడు? ఒక కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడై ఉండి పవన్ కళ్యాణ్ నువ్వు తెలంగాణలో అడుగు పెట్టకూడదు, నువ్వు మీది ఆంధ్ర పార్టీ అని ఎలా మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఇంత దిగజారిపోయి మాట్లాడాలా? జనసేన పార్టీ అనేది ఒక చిన్న పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందంటే జనసేన పార్టీ బలమేంటో, జనసేన పార్టీ రానున్న రోజుల్లో
తెలంగాణలో ఎంత ప్రభావం చూపబోతుందో వాళ్ళకు అర్థమై ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టకూడదు, పవన్ కళ్యాణ్ది ఆంధ్ర పార్టీ అనే కామెంట్లు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు అయితే వస్తున్నాయి. ఇది సంగతి.